మన అమ్మమ్మ కాలం నాటి దొండకాయ కర్రీ అయితే చేసుకుందామండి. మంచిగా విలేజ్ వచ్చినందుకైతే మంచిగా కట్టెల పొయ్యి మీద వండుకొని తినే అవకాశం దొరికిందండి. మంచిగా ఈ ఊర్లో ఉన్నన్ని రోజులు ఇలా కట్టెల పొయ్యి మీద అయితే వండుకొని తినొచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. ముందుగా అయితే ఒక దాక పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా మగ్గనిద్దామండి. అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకొని కొంచెం అంత పసుపు వేసుకొని అయితే మగ్గించుకోవాలి. ఈ దొండకాయలతో పాటే మరిన్ని పచ్చిమిర్చి కట్ చేసి అయితే వేసుకోవాలండి. ఎందుకంటే ఇలా పొడుగ్గా దొండకాయలు కోసినప్పుడు పచ్చిమిర్చి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం మగ్గిన తర్వాత అల్లం కూడా వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఈ స్టైల్లో అయితే మీరు కూడా ట్రై చేయండి. మన వెనకట్లో అమ్మమ్మ వాళ్ళు చేసేదండి ఇలా పచ్చిమిర్చి వేసి కారం వేయకుండా చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా దొండకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేసుకొని ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకుందామండి. ఇలా అయితే చూసారు కదండి ఎంత బాగా అయితే ఉడికిపోయిందో. మీరు కూడా ట్రై చేయండి. అసలు కట్టెల పొయ్యి మీద చాలా టేస్ట్ వస్తుందండి కర్రీ.